వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పు, కొంతమంది అభ్యర్థులకి అవకాశాలు ఇవ్వకపోతుండటం, వేరే అవకాశాలు ఇస్తామని చెప్తూ ఉండటం, పిలిచి మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, నడుస్తుంది. ఈ దశలో తెలుగుదేశం పార్టీ అయితే యథాతథంగా ఇస్తుందా? 2014 లిస్ట్ ఇస్తుందా? 2019 లిస్ట్ ఓకే చేస్తుందా? అంటే రెండూ కాదు. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళ గురించి రోజు రాసుకొస్తున్నారు కదా, నేను ఈ చెప్పింది గుర్తుపెట్టుకోండి. అటు మరి తెలుగుదేశంలో కూడా రేపు పొద్దున మారుస్తారు కదా. 25 నుండి 40 స్థానాలు లెక్కేసుకోవాలి. తెలుగుదేశంలో దశాబ్దాల తరబడి ఉన్నోళ్ళైనా, లేకపోతే ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళైనా, లేదా కొత్తగా ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళైనా 25 నుండి 40 స్థానాలని వదులుకోవాల్సి ఉంటుంది. అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అయితే 40 సీట్ల వరకు వదులుకోవాల్సి. తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టుల కూటమి అయితే 30 సీట్ల వరకు వదులుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ 30 సీట్లో ఉన్నవాళ్ళు వదులుకోవాల్సి. అదే సమయంలో జన సైనికులు కూడా వదులుకోవాల్సి ఉంటుంది. జనసేనకు సంబంధించిన వాళ్ళు 150 సీట్లని, 125 నుంచి 150 సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. 125 ఎందుకు అంటున్నానంటే బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుంటే అప్పుడు 25 దగ్గర 30 దగ్గర ఆగుతుంది. లేదు అనుకుంటే కనుక ఇలా కొంచెం ఎక్కువ వస్తే అటు కమ్యూనిస్టులకైనా ఇవ్వాల్సి ఉంటుంది కదా, అప్పుడు 30 దాకా వదులుకోవాల్సి ఉంటుంది. టోటల్గా జన సైనికులు ఒక 25-30 మించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. మిగతా చోట్ల తెలుగుదేశం వాళ్ళని గెలిపించడానికి, కమ్యూనిస్టులను గెలిపించడానికి, భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీనేమో బలవంతపు త్యాగం చేయిస్తోంది. ఇక్కడ వీళ్ళు అంతకంటే బలవంతపు త్యాగం పక్కన వాళ్ళ కోసం చేపిస్తున్నారు. వైసీపీ తన వాళ్ళ కోసం తను త్యాగం చేపిస్తోంది. తెలుగుదేశం, జనసేనలు ఎదుటి వాళ్ళ కోసం త్యాగాలు చేపిస్తున్నారు.